తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భూమా అఖిలప్రియ మాజీ మంత్రి ఆళ్లగడ్డ. రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా అట్లాగే కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా రిపబ్లిక్ డే రోజున ఈ నెల 26వ తారీఖున ఏలూరులో ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు, మోటార్ బైక్ల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ర్యాలీని రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఈ దేశ రైతాంగాన్ని నిలువున మోసం చేసింది. దీనికి నిరసనగానే ఈ సందర్భంగా ఈ పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తేవాలని, అట్లాగే రైతు రుణ విమోచన చట్టం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ రుణాలని దాదాపు 25 లక్షల కోట్లకు పైగా రుణాలని ఈ 9 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. మరొక్క పైసా కూడా రైతుల యొక్క రుణాలని మాఫీ చేయలేదు. ఇవాళ నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రైతుల యొక్క రుణాలను కూడా మాఫీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నుండి వ్యవసాయాన్ని మినహాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు గత 5 ఏళ్ల కాలంలో వ్యవసాయ రంగానికి కేటాయించిన దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ఖర్చు పెట్టకుండా మురగబెట్టిన పరిస్థితి ఉన్నది. మరి ఆ నిధులు తిరిగి కేటాయించి వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఖర్చు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎరువుల సబ్సిడీని భారీగా కుదించారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి రైతాంగ సమస్యలు పరిష్కరించాలి, కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి భావిస్తూ ఇవాళ అంగన్వాడీల యొక్క జీతాలు పెంచి వాళ్ళ సమస్యను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలి. లేకపోతే అన్ని రైతు సంఘాలుగా ఇవాళ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజా పోరాటంగా మారకుండా ఇవాళ ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ ప్రభుత్వం తగిన మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు ఈ శ్రీనివాస్, అఖిల భారత రైతుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు ఎస్కేఎం కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానంగా రైతాంగ ఉద్యమం సందర్భంగా మూడు రైతాంగ కోడ్లను, 3 చట్టాలను గవర్నమెంట్ రద్దు చేసినటువంటి సందర్భంగా దేశ రైతాంగానికి మోడీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనే డిమాండ్ తోటి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ఎన్నికలకు ముందు అంగన్వాడీలకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయమని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ ఆయాల మీద, వర్కర్ల మీద ప్రయోగించినటువంటి ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 26వ తారీఖు నాడు ఏలూరులో అల్లూరి సీతారామరాజు స్టేడియం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లతోటి, ఎడ్ల బండ్లతోటి ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అందుకని ఈ ఎస్కేఎం కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విజయవంతం చేయడం కోసం జిల్లాలోని రైతాంగం, కార్మికులు, కర్షకులు అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు 26వ తారీఖున ఏలూరులో ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను హరించి వేసింది. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించింది. ఈ 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఎన్నికలకు ముందు కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని తక్షణం పర్మనెంట్ చేయాలి. అలాగే అసంఘటిత రంగ కార్మిక వర్గానికి
సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సమస్యలన్నిటి మీద, రైతు కార్మికుల ఎదుర్కొనేటువంటి సమస్యలన్నిటి మీద రేపు 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా ఏలూరులో నిర్వహించే ఈ ర్యాలీకి రైతులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు జట్టి గురునాథరావు ఆదేశం ఈ రోజున ఏదైతే కిసాన్ ఆధ్వర్యంలో గతంలో మరి రైతులు ఢిల్లీలో 700 రోజు పైజల దీక్షలు చేస్తే ఒక అబద్ధపు హామీలతో నరేంద్ర మోడీ గారు వాగ్దానాలు చేసి ఆ రైతులందరినీ, నాయకులందరినీ పిలిపించుకుని మాట ఇచ్చి మాట తప్పినటువంటి చాలా దుర్మార్గమైన చర్య ఇది. ప్రధానమంత్రి స్థాయిలో ఇచ్చిన హామీలు అమలు జరపలేనటువంటి ప్రధాని ఇవాళ దేశంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. ఇవాళ మోడీ ఏదైతే చెప్పాడో వ్యవసాయ చట్టాలు కానీ, విద్యుత్ సవరణ బిల్లు కానీ ఈ రోజుకి ఉపసంహరించుకోకుండా ఒక్క హామీని కూడా అమలు జరగకపోవడం అనేది వాళ్ళ యొక్క నిదర్శనం, వాళ్ళ యొక్క దౌర్జన్యానికి, వాళ్ళ యొక్క నిరంకుశ పరిపాలనకి నిదర్శనం అని చెప్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూస్తే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి మరి ఏదైతే అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి కూడా మీకు తెలంగాణ మీద 1000 రూపాయలు పెంచి జీతం ఇస్తానని చెప్పి వచ్చి 4.5 సంవత్సరాలు అయితే ఆ డిమాండ్ అమలు చేయమని చెప్పి కూడా రోడ్ల మీద 39 రోజుల నుండి దీక్ష చేస్తుంటే కూడా మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి మరి చీమ కొట్టినట్టుగా లేదంటే ఆయనకి సామాన్యుడు కానీ మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు అర్థమవుతున్నాయి. ఇవాళ మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తప్పనిసరిగా ఈ పాపం అంతా కూడా రేపు ఎన్నికల్లో కొడుతుంది. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసింది. రేపు 26వ తేదీన ఏదైతే రైతు బ్లాక్ డేగా మరి నిరసన వ్యక్తం చేస్తున్నామో రిపబ్లిక్ డే రోజున, ఆ రోజున రైతులందరూ కూడా దీంట్లో పాల్గొని మరి ఏదైతే ఎడ్ల బళ్ళు, అదే బైకు, ఈ ర్యాలీలో మనందరం కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కిసాన్ సేవ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.